ఇక్కడ మనం భాషాంశాల గురించి తెలుసుకోబోతున్నాము. క్రింది వాక్యాలు చదవండి. సింధూజ పాట పాడింది అంటే పాడి ముగించేసింది అనమాట. అది వచ్చేసి భూతకాలంలో ఉన్నది. సింధూజ పాట పాడుతుంది, ఇప్పుడు పాట పాడుతుంది కాబట్టి వర్తమాన కాలంలో ఉన్నది. సింధూజ పాట పాడబోతుంది అన్నప్పుడు అది వచ్చేసి భవిష్యత్ కాలంలో ఉన్నది. సరే, జరిగిన పనిని పాడింది, జరుగుతున్న పనిని పాడుతుంది, జరగబోయే పనిని పాడబోతుంది అని ఇచ్చారు కదా. పాడింది, వెళ్ళాము వంటి పదాలు జరిగిపోయిన పని గురించి తెలియచేస్తున్నాయి కాబట్టి ఇలా జరిగిపోయిన పని తెలియచేసేదాన్ని ఏమంటామంటే భూతకాలము అంటారు. ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది వంటి పదాలు జరుగుతున్నటువంటి పనిని గురించి తెలియచేస్తున్నాయి కాబట్టి ఇవి జరుగుతున్న పని తెలియచేసేదాన్ని వర్తమాన కాలము అంటాము. వెళుతుంది వంటి పదాలు జరగబోయే పనిని తెలియచేస్తున్నాయి కాబట్టి ఇలా జరగబోయే పని గురించి తెలిపేదాన్ని ఏమంటామంటే భవిష్యత్ కాలము అని అంటాము. ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను సరైనటువంటి పట్టికల్లో రాయండి. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. సింధుజ పాట పాడింది. రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది. మేము నిన్న సినిమాకు వెళ్ళాము. నానమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి జరిగిన పని అంటే ఇక్కడ దానికి ఆన్సర్లు వచ్చేసి మొట్టమొదటి ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అనేటువంటిది ఆడుతున్నాడు కాబట్టి జరుగుతున్న పని, సో దాని గురించి అక్కడ రాయండి. తర్వాత సింధుజ పాట పాడింది అయిపోయింది కాబట్టి ఫస్ట్ దాంట్లో రాయండి. రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు అనేటువంటిది మూడోది వచ్చేసి జరగబోయే పని గురించి రాయండి. తర్వాత కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది అనేటువంటిది జరుగుతూ ఉన్న పని దగ్గర రాయండి. తర్వాత వచ్చేసి మేము నిన్న సినిమాకు వెళ్ళాము అనేటువంటిది వచ్చేసి భూతకాలంలో ఉన్నది కాబట్టి అది వచ్చేసి జరిగిన పనిలో రాయండి. తర్వాత వెళుతుంది అనేటువంటిది వచ్చేసి జరగబోయే కాలంలో రాయండి. ఇక్కడ నేను రాయలేదు, సో మీరు రాసుకోండి. తర్వాత ఈ మాసపు గేమ్లో వచ్చేసి వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో. ఇక్కడ వచ్చేసి జై తెలుగు అంటూ వీరగంధము తెచ్చాము, ఇక్కడ వచ్చేసి పూయండి, ఆ గంధాన్ని పూయండి అంటున్నారు. తెలుగు బావుట కన్ను చెదరగా కొండ వీటకు నెగరినప్పుడు తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచేటప్పుడు ఎన్ని కత్తి దెబ్బలు తిన్నాయో అని తెలుగు రాష్ట్రం యొక్క వాళ్ళు పోరాడినటువంటి వీరుల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నడుము కట్టిన తెలుగు బాలుడు వెనక తిరగడెన్నడును, బాస ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడును. అంటే మాట ఇచ్చినటువంటి వాడు ఎప్పుడు తిరిగిపోడు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. త్రిపురనేని రామస్వామి జననము 15/1/1887, మరణము 16/1/1943 వరకు ఆయన జీవించారు. ఈయన ఒక హేతువాద రచయిత. ఈయన కవిరాజు బిరుదును పొందారు. ఈయన సూత పురాణము, తర్వాత వచ్చేసి పల్నాటి పౌరుషము మొదలైనటువంటి రచనలు చేశారు. ఇక్కడ కథ గురించి తెలుసుకోబోతున్నాము. ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు ఒక పేను నల్లి అనేటువంటి ఒక కథ. ఒక పేను రాజుగారి మంచంలో నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఒక నల్లి వచ్చిందనమాట. పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది. తర్వాత ఎందుకు వచ్చావు అని పేను నల్లిని అడిగింది. అడిగేసరికి నువ్వు నాకు మంచి స్నేహితుడవు, నిన్ను ఒకటి అడగాలని వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అని అందనమాట నల్లి. అడిగేసరికి నువ్వు నాకు ప్రాణంతో సమానము, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా నాకు సంతోషమేముంది, నన్ను బతిమాలనక్కర్లేదు అంది పేను అనమాట. అప్పుడు నల్లి, మిత్రమా, ఇంతకాలం మనుషుల రక్తం తాగి బతుకుతున్నాను, కానీ ఏ రోజు రాజుగారి రక్తం తాగలేదు, ఎలా ఉంటుందో తెలియదు, రుచి చూడలేదు అని చెప్పిందంట. అప్పుడే కాచిన నెయ్యి, తీయని పప్పు, మంచి కూరలు, రుచిగల వంటలు, కూరగాయలు, ఊరగాయలు, రకరకాల మాంసాలు, తీపి పదార్థాలు, పాలు, మీగడ, పెరుగులు, మత్తు పానీయాలు, సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని బాగా తాగి హాయిగా నీడలో ఉండేటువంటి రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది. ఈ మంచం మీద నన్ను ఉండనిస్తే నా కోరిక తీరుతుంది అందంట ఈ యొక్క నల్లి. నల్లి వచ్చేసి మంచం మీద ఉంటుంది, పేను వచ్చేసి తల మీద ఉంటుంది అనమాట. సరే కానీ సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు బాగా నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకొని తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోవాలి సుమా అని అందంట, చెప్పేసిందంట పేను. అలాగే చేస్తానని చెప్పేసి దానికి తగినట్లుగా వచ్చేసి అక్కడ నిద్రపోయాక వచ్చేసి చెప్పిందనమాట. అలాగే చేస్తానని చెప్పి ఒప్పుకుందనమాట. అది చెప్పి నల్లి ఒప్పుకొని మెల్లగా రాజుగారి మంచం మీద చోటు సంపాదించింది. ఒకరోజు రాజుగారి నిద్రలోకి వెళ్తుంటే నల్లి ఆశపడి తొందరపడి కరిచిందనమాట. అంతే రాజుగారు ఉలిక్కిపడి లేచి చిరాగ్గా ఎవరెక్కడా అని అరిచి
దీపం తీసుకురండి, నన్ను ఏదో కుట్టింది, వెతికి చంపండి అని ఆజ్ఞాపించాడనమాట. సేవకుడు దీపం తెచ్చేలోపు నల్లి గబగబా వెళ్ళి మంచం సందులో దాక్కుంది. పేను వేగంగా వెళ్ళలేకపోయిందనమాట. ఎందుకంటే అక్కడే ఉండిపోయింది. దీపపు వెలుతురులో పేను కనపడింది. కానీ రాజభటులకి అంతే, ఇదే ప్రభు మిమ్మల్ని కుట్టింది అని చెప్పేసి అని రాజుగారితో చెబుతూ ఆ పేరుని నలిపి చంపేశాడనమాట. చూడండి, ఈ యొక్క నల్లి చూడండి ఏ విధమైన పని చేసిందో. ఇలాంటి వాళ్ళని వచ్చేసి మనము, ఇలాంటి నల్లులు మాదిరిగా ఉండేటువంటి వాళ్ళతో మనము స్నేహం చేయకూడదు అనేటువంటిది మనకు ఒక చక్కని కథని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెడితే మన యొక్క జీవితాన్నే నాశనం చేస్తారనమాట. అలాంటి వాళ్ళతో మనము స్నేహం అనేటువంటిది తగదు అని మనకి ఇక్కడ ఒక నీతి కథని మనకు చెప్తూ ఉన్నారు.